మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు పిలుచుచుండే అని మేము పాట పాడుతూ వచ్చినాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు సర్వలోకంలో ఉన్న గమనించండి, యేసు క్రీస్తు ప్రభు వారు సర్వలోకంలో ఉన్న మానవులందరినీ పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి యొద్దకు వస్తే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులకు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. వాటిల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే, గమనించండి, పాప క్షమాపణ. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది, నీ యొద్ద క్షమాపణ దొరుకును అని. అంటే దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, అందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడము పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. మానవులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. పాపులుగా ఉన్న మనుషులు పాప క్షమాపణ పొందాలి. అంటే మరి పాపులుగా ఉన్న మనుషులు చేసిన పాపాలు తొలగించబడి పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలి. ప్రియులారా, మానవుని యొక్క పాపాలు ఎట్లా తొలగిపోతాయి, మనుషుల యొక్క పాపాలు ఎట్లా పరిహరించబడతాయి? బైబిల్లో రాయబడింది, రక్తము చిందించుకున్న పాప క్షమాపణ కలగదు అని. ప్రియులారా, మనుషుల యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం, పొట్టెల రక్తం మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేశాము. మన పాపం పోవాలంటే పాపము లేని మనుషుడు, పాపం లేని మనుషుడు కొరకు రక్తాన్ని చిందించాలి. ప్రియులారా, ఎవరున్నారు పాపము లేని వారంటే? ఈ లోకంలో ఎవరు లేరు, అందరూ పాపులే. కాబట్టి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు దేవుడై ఉండి మానవునికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. ప్రియులారా, కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగానే జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, పాపులైన మానవులందరి యొక్క పాపాలు పరిహరించబడేదాని కొరకై, పాపులైన మానవుల అందరి యొక్క పాపాలు తొలగించబడేదాని కొరకై ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసు ప్రభువు సిలువలో చనిపోయాడు. యేసు ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మళ్ళీ ఒక దినాన రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలు తొలగించబడతాయి. పాపుల యొక్క పాపాలను పరిహరించబడతాయి. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపములో ఉన్నటువంటి మనుషుడు యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపిని నా కొరకు లోకానికి వచ్చాడని, నా కొరకే శిలువలో బలైపోయాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని యేసు ప్రభుని అడుగుతారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఇలాగున యేసు ప్రభు నమ్మి పాప క్షమాపణ పొంది యేసు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో అలాంటి వారు ప్రియులారా మరి ఈ లోకం నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుంటారు. ప్రియులారా, గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు పాపులైన మానవుల కొరకై సిలువలో రక్తం గారుస్తూ వచ్చాడు. ఆ రక్తం ద్వారానే పాపుల యొక్క పాపాలు తొలగించబడతాయి. అంటే ప్రియులారా, యేసు ప్రభు వారే పాపుల యొక్క పాపాలు తొలగించడానికి సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్మి మరి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభు యొద్ద దొరికే
ఈ పాప క్షమాపణ ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభువుని నమ్ముకొని మరి ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడతారో అలాంటి వారికి నిజమైన శాంతి సంతోషము ఆ ప్రభు దయచేస్తాడు. అంతేకాదు అలాంటి వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి మోక్షానికి వారసులుగా చేయబడతారు. వీళ్ళ పాప క్షమాపణ పొందకపోతే పాపులుగానే జీవిస్తే గమనించిన అలాంటి వారికి ఈ లోకం నిజమైన శాంతి సంతోషం ఉండదు. వారు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారు నిత్యము బాధించబడతారు. ప్రేమనమ్మ అయ్యా గమనించండి, యేసు ప్రభు నమ్ముకుని ఆ ప్రభు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి ఆ భయంకరమైన పాతాలను తప్పించుకుని పరలోకానికి ప్రతి ఒక్కరు వారసులుగా చేయబడాలని, ఈ లోకంలో కూడా నిజమైన శాంతి సంతోషం కలిగి ఉండాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభుని అంగీకరించండి. మీ జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకునేవారుగా ఉంటారు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని కుంచనపల్లి గ్రామంలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ వెనుక ఏలీము ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 10:30 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మాత్రమైన పరలోక తండ్రి, మహోన్నతుడైన స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా నీ వాక్యం ప్రకటించాము. అన్నవారు వాక్యాన్ని గైకొని పాప క్షమాపణ వారు మనసు పొందినట్లు వారి వరదైన తెరవ చేయండి. వారికి రక్షణ కలుగు చేయండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఎవరైతే ఆరోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నిత్య రాజ్యానికి, మోక్షానికి పాత్రలుగా చేయమని మేము ముందు సాగిపెడుతున్నాం ప్రభువా. మాతో కూడా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.